హరి ఓం సాయిరామ్. కృష్ణ భగవానుని లీల. బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులైంది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒరిస్సాలో కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లోని భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంట తడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడ్చకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకు అతను సహాయం చేస్తాడులే అని అంటాడు. ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థ చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అని అన్నది. అంటే బంధు మహంతి భార్యా పిల్లల్ని తీసుకుని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. మధ్యదారిలో అడవి వస్తుంది. 1530వ సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరీ నగరం చేరాడు. రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు. నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళ్దాం అని చెప్తాడు భార్యతో. ఆమె సరే అంటుంది. ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు కదా అంది. అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు, అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభు, నేను నీ భక్తుడిని. నీవు తప్ప నాకు ఎవరూ దిక్కులేరు. నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడు ఉన్నాడు, అతడు మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు. నీవు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బంధు. తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకొనున్నది, కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువును పిల్లలను నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడని, అతనే పంపి ఉంటాడు అని. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదు, ఇప్పుడే మొదలైంది. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి స్వామి విగ్రహానికి నీళ్లలో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధువు దగ్గర బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పారు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువును పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకుని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన
నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఉన్నది. ఆయన కొట్టకండి, ఆయనకి ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు అని బ్రతిమాలుతున్నది. కానీ వాళ్ళు వదలలేదు. బంధును తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలు కత్తుకుని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయింది. పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి చెప్పి స్వయంగా ప్రతాపరుద్రరాజే కారాగార గదికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడ ఉన్న వారికి దిగ్భ్రాంతిని గురి చేసింది. ఒరిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటగాళ్లగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చెడిన వారు లేరు. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. స్వస్తి.